తౌడు బస్తాల మాటను గంజాయి తీసుకొస్తుంటే పట్టుకున్నారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం తౌడు బస్తాల మాటను తరలిస్తున్న గంజాయిని ముగ్గురు నిందితుల్ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఎన్సీబీ ఇంటెలిజెన్స్ అధికారి సిఐ కిరణ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశాలోని చిత్రకొండ సమీపంలో జాన్బై ప్రాంతం నుంచి వ్యాన్లో తౌడు బస్తాల కింద గంజాయిని రవాణా చేస్తున్నట్టు పోలీసులు సమాచారం వచ్చింది. అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచెంగుపట్టులో ఎన్సీబీ అధికారులు ఆదివారం మాట వేసి వాళ్ళని పట్టుకున్నారు. వాహనంలో ఉన్న 1125 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గట్ల ముంచెంగుపుట్టు మండలం పనస గ్రామానికి చెందిన పంతాల గోపాలు, క్రిల్లో అనంతరాములుతో పాటు ఒరిస్సాలోని మల్కాజ్గిరి జిల్లా గోవిందపల్లికి చెందిన పురుషోత్తం కొర్రాలను అదుపులో తీసుకున్నారు. గంజాయిని జాన్బై నుంచి ముంచెంగుపుట్టు మీదుగా జైపూర్ తరలిస్తున్న విచారణ. ముంచెంగుపుట్టులో నివాసం ఉంటున్న కార్తిక్ కొంత గంజాయి చేరవేసి మరికొంత జైపూర్లో ఉన్న కుమార్ వద్దకు తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. జైపూర్లోని కుమార్ పరారయ్యని సిఐ కిరణ్ బాబు చెప్పారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదివరకు జగన్ టైంలో పట్టుకుంటే అతన్ని గంజాయి మనిషి, లేకపోతే వాళ్లే గంజాయి అమ్ముతున్నారు, డ్రగ్స్ అమ్ముతున్నారు అని ప్రచారం చేశారు. గంజాయి డ్రగ్స్ పట్టుకున్నారు, అప్పుడు పట్టుకున్నారు, ఇప్పుడు పట్టుకున్నారు. మూలాలు ఏంటి? అబ్బాయి అంతా ఫ్రీ ఉంది అటువైపు ప్రాంతం, కానీ ఒరిస్సాలో అని మనం చెప్తుంటాం. ఒరిస్సాలో ఉంటే మనకి ఈ లోపలికి ఎట్లా వస్తున్నాయి? ఒరిస్సా బార్డర్స్లో మనం పూర్తిగా ప్రతి వెహికల్ మనం చెక్ చేయకుండా పంపించడానికి వీల్లేదని పెట్టుకోవచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? లేదు, ఒరిస్సాలో ఉన్న పోలీసులతో టైఅప్ అయ్యి ఇక్కడ మనం పట్టుకుంటాం, వీడి సూత్రధారిని అక్కడ వెంటనే పట్టుకునే విధంగా, అక్కడ రైడ్స్ చేసే విధంగా వాళ్ళతో మాట్లాడుకోవాలి కదా, ఎందుకు జరగట్లేదు? అంటే చిత్తశుద్ధి ఏం లేదు, కేవలం ప్రచార ఆర్భాటమే నడుస్తుంది. గంజాయి అన్నటువంటిది ఏదైతే గిరిజన ప్రాంతాల ఉపాధిగా ఉన్నంత వరకు ఇది కేవలం రాజకీయంగా వాడుకోవడానికి పనికొస్తుంది, కానీ శాశ్వత పరిష్కారం దిశగా లేము.